సారీ, ముందుకొచ్చేసాను. ఇక్కడ చెప్తున్నారండి. ఇది కొంచెం టెక్నికల్‌గా ఉంటుంది. జాగ్రత్తగా విందామండి. మహాయుగం గురించి చెప్పుకున్నాం కదా! అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. కలియుగం. కలియుగ కాల పరిమితి ఎంతండి? 4,32,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 4,32,000 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమైపోతుంది. మళ్ళీ ఏమొస్తుందండి? మళ్ళీ సత్యయుగం వస్తుంది. దాని గోల పక్కన పెట్టండి. ఏ యుగం వస్తుంది? కలియుగం ఎంతండి? 4,32,000 సంవత్సరాలు. అంటే మనం ఇప్పుడు 5,000 సంవత్సరాల చిల్లర అయిందండి. కలియుగం స్టార్ట్ అయ్యి. అవునా అండి? సో, ఇప్పుడు 4,26,000 సంథింగ్ ఇంకా టైం ఉంది కలియుగం ఎండ్ అవ్వడానికి. మనం ఇంకా అసలు కలియుగంలోకి ఇంకా అలా అడుగు పెడుతూ ఉన్నామండి. అంతే, ఇంక అసలు పూర్తిగా కూడా అడుగు పెట్టలేదు. ఓకేనా అండి? ఇది కలియుగ కాల పరిమితి. మరి ద్వాపర యుగ కాల పరిమితి ఏంటండి? ఇంటూ 2 8,64,000 అండి. 8,64,000. త్రేతాయుగము 12,96,000. సత్యయుగము 17,28,000. ఇది ఒక్కొక్క యుగం యొక్క కాల పరిమితి. మనం మొన్న ఏం తెలుసుకున్నామండి? 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం కదండి. అంటే కలి, ద్వాపర, త్రేత, సత్యయుగాలు కలిపితే ఒక మహాయుగం కదండి. కల్పం, మహాయుగం, మీరు ఎలాగైనా పిలవండి కదండి. దివ్యయుగం. ఓకే. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఓకే. ఈ మహాయుగం ఇలాంటి బ్రహ్మ ఒక రోజు ఎంతండి? 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మ ఒక రోజండి. ఇది నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఒక పూట సారీ. 1000 మహాయుగాలైతే బ్రహ్మ ఒక పగలు. ఆ 1000 మహాయుగాల సమయంలో అంటే బ్రహ్మ పగటి సమయంలో భగవంతుడు ఊపిరి వదిలినప్పుడు జాగ్రత్తగా గమనించాలండి. ఈ 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మ ఒక కల్పం అంటే ఒక పగలు. బ్రహ్మ పగటి సమయమున ఇప్పుడు కింద శ్లోకంలో ఇందాకటి శ్లోకంలో చెప్తున్నారండి. బ్రహ్మ పగటి సమయం వచ్చినప్పుడు భగవంతుడు ఊపిరి వదులుతారండి. అంటే భగవంతుడి ఒక ఉచ్ఛ్వాస ఎంతండి? బ్రహ్మ పగటి సమయంలో భగవంతుడు అలా ఊపిరి వదులుతాడండి. అంటే ఇక ఆయన కాల పరిమితి చూడండి ఒకసారి కదండి. అలా వదిలినప్పుడు ఈ అనంత కోటి విశ్వాలు కానీ మనం కానీ ప్రత్యక్షమవుతున్నాం. మరి ఎప్పుడు మళ్ళీ నాశనం అయిపోతున్నామండి? మళ్ళీ భగవంతుడు బ్రహ్మ రాత్రి సమయంలో ఊపిరి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా నశించిపోయి భగవంతుల్లో కలిసిపోయి మళ్ళీ బ్రహ్మ నెక్స్ట్ డే రోజు మళ్ళీ సృష్టి కార్యం మొదలవుతుందండి. బ్రహ్మ ప్రతిరోజు సృష్టి కార్యం చేస్తారండి ఈ రకంగా. బ్రహ్మ పగటి సమయంలో సృష్టి కార్యం మొదలవుతుంది. రాత్రి సమయంలో సృష్టి కార్యం అంటే ఎండ్ అయిపోతుంది. నశించిపోతుందండి. అంటే బ్రహ్మ పగటి సమయం అంతసేపు భగవంతుడు ఊపిరి వదులుతుంటారు. బ్రహ్మ రాత్రి సమయం అంతసేపు భగవంతుడు ఊపిరి తీసుకుంటుంటారు. మరి బ్రహ్మ ఒక పగటి సమయం ఎంతండి? 1000 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగం ఎంతండి? 4 యుగాలు. కదండీ! ఈ రకంగా బ్రహ్మ 100 సంవత్సరాలు బ్రతుకుతారంటండి. మరి బ్రహ్మ